హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో, ఈరోజు వీడియో ఏంటంటే, సైనిక్ స్కూల్‌కి సంబంధించి 2026లో మాకు ఖచ్చితంగా సీట్ కావాలనుకునే స్టూడెంట్స్‌కి, అలాగే మా పిల్లల్ని సైనిక్ స్కూల్స్‌లో మేము జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఈ వీడియో అనేది 100% హెల్ప్ అవుతుందండి. సో, ఖచ్చితంగా వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియోలో మనకేంటంటే, సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రేపటితో మనకి సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి క్లోజ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాసారో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌కి అటెండ్ అవ్వాలి. అప్పుడే మనకి సైనిక్ స్కూల్స్‌లో సీట్ అనేది వస్తుందన్నమాట. సో క్లియర్‌గా మీకు అర్థమైందా? ఇప్పటి వరకు మీరు సైనిక్ స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోకపోయినట్లయితే రేపే మనకి లాస్ట్ డేట్ అండి. సో చేసుకోండి. ఒకవేళ మీరు సైనిక్ స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే మీరు ఏదైతే సైనిక్ స్కూల్ అడ్మిషన్ ప్రాసెస్ ఉందో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. మీకు సీట్ అనేది రాదు. ఓకేనా? సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపు మనకి సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్‌గా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా మందికి సో సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అంటే ఏమిటి? ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా డౌట్ అనేది ఉంటదనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని మనకి సైనిక్ స్కూల్స్‌లో సీట్ అనేది వస్తుందా? రాదా? అనేది మనకి బేస్ అయిపోతుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు సైనిక్ స్కూల్ ఏదైతే ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి సార్ మాకు తెలీదు. మేము ఎలాగ అప్లై చేసుకోవాలో తెలియదు. అసలు మాకు సైనిక్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి? ఏంటి? వాటి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి? వీటి మీద మాకు ఎటువంటి అవగాహన కూడా లేదు అనుకునేటప్పుడు, సో మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్‌లో సో ప్రిపేర్ అయిన విద్యార్థులైనట్లయితే, సో మీ పేరెంట్స్ అనేవాళ్ళు టీచర్స్‌తో మాట్లాడమని చెప్పండి. ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడమని చెప్పండి. వాళ్ళు గైడెన్స్‌తోనే మీరు ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి అటెండ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ మీరు తీసుకొని ఉంటారు కదా! ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లోని. అక్కడ వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వకపోయినట్లయితే, మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయిన విద్యార్థులైనట్లయితే, సో మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి మీకు ఖచ్చితంగా మీకు చేసి పెడతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా అనేది రావాలి. ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి ఏంటి అనేది. సో ఆ ఐడియా మీకొచ్చినట్లయితేనే సో తర్వాత అడ్మిషన్ గురించి అర్థమవుతుంది. ఈ వీడియో ఇంపార్టెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో క్లియర్‌గా మీకు అర్థమైంది కదా! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్ నుంచి నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ 11 ఇయర్స్ ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ఓకేనా? అసలు ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనే దాని గురించి మనం తెలుసుకునే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు 21st అమ్మ. సో మళ్ళీ చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి. 21st మనకి ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్. మీరు ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌కి అటెండ్ అనేది అవ్వలేరు. ఓకేనా? సో మీరు సైనిక్ స్కూల్స్‌లో సీట్ సంపాదించుకునే అవకాశాన్ని పోతారు. అంటే మీకు 290 మార్కులు 300కి ఔట్ ఆఫ్ 300 మార్కులు వచ్చినా సరే, ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే మీకు సైనిక్ స్కూల్స్‌లో సీట్ రాదు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో రేపు మనకి 21న సో ఇది మనకి క్లియర్ అయిపోతుంది కాబట్టి సో ఆల్రెడీ మనకి ఓఎంఆర్ షీట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవటానికి అట్ ద సేమ్ టైమ్ మార్క్స్‌ని ఛాలెంజ్ చేసుకోవటానికి మనకి అఫీషియల్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో వెబ్‌సైట్‌లోని మనకి ఒక ఆప్షన్ అనేది వచ్చింది. సో ప్రీవియస్‌లీ మనం వీడియో అనేది చేయడం జరిగింది. ఓకేనా? ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఆ ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో సైనిక్ స్కూల్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. రిజల్ట్స్‌తో పాటు ఎట్ ఏ టైమ్ మనకి జరిగేదేంటంటే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఏముంటుందో, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో వాటికి సంబంధించిన కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అట్ ద సేమ్ టైమ్ డేట్స్ కూడా మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ అనే డౌట్ ఏం అడుగుతారంటే, సార్ అసలు ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అంటే ఏమిటి? అసలు అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందనే విషయం అయితే అడుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అంటే ఏమిటనే విషయం అయితే మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఒకటి మనం ఏ అయిన స్టూడెంట్
అలాగే మనకి ఒక బి అనే స్టూడెంట్, ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుందాం. ఓకేనా? సో ఏ అనే విద్యార్థికి మనకి ఒక 289 మార్క్స్ వచ్చాయనుకోండి. అట్ ద సేమ్ టైం బి అనే స్టూడెంట్స్కి ఒక 265 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? సో మీకు అప్రాక్సిమేట్లీ ఇలా చెప్తున్నాను, ఎగ్జాంపుల్ అనమాట. సో వచ్చేటప్పుడు మనకి రిజల్ట్స్ రాగానే సో 218 మార్క్స్, 89 మార్క్స్ అంటే ఇది మాక్సిమం హైయెస్ట్ మార్క్స్ అనమాట. ఇటువంటి విద్యార్థులకి వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు ఓకేనా, సో ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే నేను కల్కిరికి సో సీట్ కావాలని చెప్పు, లేకపోతే కోరుకొండలో కావాలనో, లేకపోతే భువనేశ్వర్ కావాలనో, లేకపోతే ఏదైతే వేరే సైనిక్ స్కూల్స్ కావాలనో మనం ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. మన రిజల్ట్స్ లో కూడా మనకి అది కనిపిస్తుంది. సో అక్కడ మనకి సో మార్క్స్ రాగానే విత్ ఇన్ ఆ మార్క్స్ లోనే మీకు ఎక్కడైతే కట్ ఆఫ్ మార్క్స్, ఆ సైనిక్ స్కూల్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ లోనే మనం మార్క్స్ వచ్చాయనుకోండి, వెంటనే యువర్ సెలెక్టెడ్ అని చెప్పేసి మనకి సో ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లోనే మీరు ఏదైతే స్కూల్ కి సెలెక్ట్ అయ్యారో ఆ స్కూల్ కి సంబంధించిన డీటెయిల్స్ అనే వచ్చేస్తాయి. సో అండ్ సో స్కూల్ కి మీరు సెలెక్ట్ అయ్యారు, సో అండ్ సో డేట్ లో మీరు మెడికల్ టెస్ట్ కి ఎగ్జామినేషన్ ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అటెండ్ అవ్వాలి, అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో అదంతా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ అనే విద్యార్థి అనే వాడు ఉన్నాడు. ఇటువంటి విద్యార్థులందరూ కూడా ఏంటంటే సో మనం ప్రిఫరెన్స్ అనేది ఏదైతే సైనిక్ స్కూల్స్ లో పెట్టాం వాళ్ళకి సీట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఆ సీట్స్ వచ్చేసిన తర్వాత మనకి మిగిలిన సీట్స్ అనేవి ఉన్నాయో ఆ మిగిలిన సీట్స్ కి సో రిమైనింగ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ కౌన్సిలింగ్స్ ద్వారా మనకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సార్ అసలు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూడాలి. ఫస్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమన్నారంటే సో ఫస్ట్ మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఏమన్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ లో సో స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అయిపోతారు. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా మొత్తం మీద మనకి 100 సైనిక్ స్కూల్స్ ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారమ్మా. సో ప్రస్తుతానికి మనకి ఒక 94+ మనకి సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి సో 34 సైనిక్ స్కూల్స్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్, రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా న్యూ సైనిక్ స్కూల్స్ అనే మనకున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 34 సైనిక్ స్కూల్స్ లో ఇటువంటి విద్యార్థులు ఏ టైప్ విద్యార్థులు అనే వాళ్ళందరూ కూడా అడ్మిషన్స్ అనేవి డైరెక్ట్ గానే అయిపోతాయి. సో తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవటం అయితే జరుగుతుంది. అసలు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు జాయిన్ అవగా ఈ 34 అట్ ద సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్స్ లో సో మిగిలిన సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఓకేనా? అలాగే సైనిక్ స్కూల్స్ లో సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతా కూడా షెడ్యూల్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకునే ఈ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుందాం. సో కోరుకొండ అనే స్కూల్ అనేది తీసుకుందాం. కోరుకొండ స్కూల్లో మనకి 96 మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో ఉందనుకుందాం. సో ఇందులో మనకి స్టార్టింగ్ ఏదైతే ఉందో సో ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని అరౌండ్ మన 96 మెంబర్స్ లో ఒక 30 మెంబర్స్ అనే వాళ్ళు స్టార్టింగ్ లో మనకి జాయిన్ అయిపోయారు. సో రిమైనింగ్ మెంబర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందమ్మా. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. అటువంటి స్కూల్స్ ఇప్పుడు ఏవైతే 34 స్కూల్స్ అలాగే మిగిలిన ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 70 స్కూల్స్ ఇన్ ఫ్యూచర్ లో మనకి ఇంకా కొత్త స్కూల్స్ యాడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి అవి మొత్తం అంతా కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ అనేది మనకి సో మాక్సిమం ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే మార్చ్ ఫస్ట్ వీకెండ్ లో కానీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ 2026 అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనకి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఈ కౌన్సిలింగ్, అలాగే స్పాట్ ఈ కౌన్సిలింగ్ అని చెప్పేసి 2 పార్ట్స్ అనేవి ఉంటాయమ్మా. అసలు ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, స్పాట్ ఈ కౌన్సిలింగ్ అంటే ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఇవి కంప్లీట్ గా ఇంటర్నెట్ బేస్డ్ అనేవి మనకు ఉంటాయి. సో కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు సో సిస్టమ్ అనేది ఓపెన్ చేసుకొని మనకి పిల్లలకి సీట్ వచ్చిందా రాలేదా, సో ఎన్ని మార్క్స్ సీట్ వస్తుంది ఏంటి, సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. స్పాట్ ఈ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు వీటిని ఆఫ్లైన్ రౌండ్స్ అనేవి అంటారు అనమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సీట్స్ అనేవి మిగిలిపోతాయి. సో అప్పుడు మనకి ఆఫ్లైన్ రౌండ్స్ అనేవి జరుగుతాయి అనమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత
మన యొక్క మార్క్స్‌ని అట్ ద సేమ్ టైమ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో రాగానే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది సో కంటిన్యూ అవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో క్లియర్‌గా మీకు అర్థమైంది కదమ్మా! ఇలా మనకి 2 టైప్స్ మనకి ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి అవ్వటం అయితే జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నట్లయితే ఈ కౌన్సెలింగ్. ఈ కౌన్సెలింగ్‌లో టోటల్‌గా మనకి 1 నుంచి 6 వరకు మనకి రౌండ్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకేనా? ఎన్ని రౌండ్స్ ఉంటాయమ్మా? 1 నుంచి 6 రౌండ్స్ వరకు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మనకేంటంటే ఇంకొక 2 షాకింగ్ న్యూస్ అన్నమాట. 2 గ్రేట్ న్యూసెస్ అనేవి ఉన్నాయి. ఆ 2 న్యూస్‌లనేవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒకసారి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ రాగానే వాడు కండిషన్ అనేది ఒకటి పెట్టడమే జరుగుతుందమ్మా. ఏం పెడతాడు మనకి 1 నుంచి 6 వరకు ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ జరుగుతాయా? జరిగేటప్పుడు సో మనకి ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5, 6 రౌండ్స్ అనేవి ప్రతి ఒక్క 22 సో 25 డేస్ లేదా 15 డేస్ ప్లస్సే పడుతుందన్నమాట. రౌండ్ టు రౌండ్ వెళ్ళేటప్పటికి. ఓకేనా? సో ప్రతి రౌండ్‌కి ప్రతి ఒక్కసారి మనం స్కూల్స్ అనేవి చేంజ్ చేసుకునే అవకాశం, ఎడిట్ చేసుకునే అవకాశం, మనకి రీఫిల్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకటి ఆప్షన్ నంబర్ 1. అండ్ సెకండ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే సింగిల్ టైమ్ మాత్రమే అప్లై చేసుకోవాలనే ఆప్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ రెండిట్లో ఏ న్యూస్ మనకొచ్చినా సరే సింగిల్ టైమ్ మనకి ఇచ్చాడనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాం. అంటే ఒక సింగిల్ టైమ్ మాత్రం మీరు స్కూల్స్ అనేవి చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటది. సెకండ్ టైమ్ మనకి చూస్ చేసుకునే అవకాశం ఉండదని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఇచ్చాడనుకోండి చాలా ఇబ్బంది పడతాం. మన మంచి న్యూస్ ఏంటంటే సో ప్రతి రౌండ్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉందంటే సో అది చాలా గ్రేట్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్‌కి వచ్చేటప్పటికి మనకి ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సీట్స్ రాలేదు. సో ప్రతి ఒక్కటి కూడా మనకి పీడీఎఫ్ ఫైల్స్ కనిపిస్తాయి కాబట్టి ఎన్ని మార్క్స్‌కి వస్తున్నాయి, ఎన్ని మార్క్స్‌కి రాలేదు, కట్ ఆఫ్ మార్క్స్ అవన్నీ చూసుకొని మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటది. సో సింగిల్ టైమ్ పెట్టేటప్పుడు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ గాని, చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని వాటి మీద అసలు కనీస అవగాహన లేకుండా ఎలా పెడితే అలా పిచ్చి పిచ్చిగా పెడతారనమాట. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి సీట్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఇలా మనకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్‌లో మనం తప్పు చేసినా సరే సెకండ్ రౌండ్‌లో మనం ప్రాపర్‌గా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటది. సో నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో సింగిల్ టైమ్ అప్లై చేసుకోవడానికి ఉంటదా? లేకపోతే ప్రతి రౌండ్‌లో కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందా? ఓకేనా? సో ఇంకొక గ్రేట్ న్యూస్ ఇంకొకటేంటంటే లాస్ట్ ఇయర్ అది చాలా ఇబ్బందిని గురిచేసింది. చాలా మంది పిల్లలకి అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్‌కి కూడా. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఇంతకుముందు మనకి ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌లోని సో ఒక ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌లో ఇంతకు మీకు చెప్పాను. ఏంటి? సో సైనిక్ స్కూల్స్ అలాగే మనకి న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి 2 ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. సైనిక్ స్కూల్స్‌లో మనకి ఒక 10 టు సో 13 స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చేవాడు. అలాగే న్యూ సైనిక్ స్కూల్స్‌లో కూడా ఒక 10-15 వరకు సైనిక్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చేవాడు. అంతకు మించి మనకి ఎక్కువ ఇచ్చేవాడు కాదు కాబట్టి, మనం సెలెక్టెడ్‌గా ప్రిపేర్ చేసుకొని వాటికి మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకునేవాళ్ళం అన్నమాట. ఓకేనా? సో అందులోనే మనకి సీట్ అనేది వచ్చేది లేకపోతే లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే, మొత్తం అన్ని సైనిక్ స్కూల్స్ కూడా అప్లై చేసేసేవాడన్నమాట. అంటే మనం ఇక్కడ ఒక 10 ఇక్కడ 15 టోటల్‌గా మనకేమవుతాయి 25 స్కూల్స్‌కే మనం సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాం. ఈ స్కూల్సే మనకు కావాలని అప్లై చేసుకుంటే వాడేం చేశాడంటే, మొత్తం 94 మనం ఇప్పుడు 25 మనం ఆర్డర్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న రిమైనింగ్ ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కిందన యాడ్ అయిపోయాయి. టోటల్‌గా 94 కూడా మనం సెలెక్ట్ చేసుకునేటట్టు చూపించేస్తదన్నమాట. అంటే మనకొచ్చే మార్క్స్‌ని బట్టి ఈ 25లో కాకుండా మనకిష్టం లేని స్కూల్స్ ఎక్కడో నార్త్ ఈస్ట్‌లోనో లేకపోతే సౌత్ ఆఫ్రికా కాదు. ఈ జమ్మూ కాశ్మీర్‌లోనో లేకపోతే నార్త్ ఇండియాలోనే ఎక్కడో వచ్చేసేవన్నమాట. చాలా ఇబ్బందయితే అయ్యేది ఆ విషయంలోని. సో, ఇటువంటిది లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇయర్ అనేది. లాస్ట్ ఇయర్ అనేది చాలా పెద్ద గ్లిచ్. చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సఫర్ అయ్యారు. జాగ్రత్తగా మనం అది చూసుకోవాలి. సో, మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. సో, ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌లో మీకు స్కూల్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర లేకపోయినా, అట్ దట్ సేమ్ టైమ్ సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయో, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వాటికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర లేకపోయినా, అట్ ద సేమ్ టైమ్ ఏ విధంగా అప్లై చేయాలో తెలియకపోయినా, ఇవేమి మీకు చేయకపోయినా సరే అప్లై చేయొద్దమ్మా. ఏదో నెట్ సెంటర్‌కెళ్ళి రాండమ్‌గా ఏదో ఒకటి పెట్టేస్తానంటే మాత్రం కుదరదు. మీకు తెలిస్తే
సో మీ ఎవరికి మాక్సిమం తెలియదు. మీరేం చేస్తారంటే మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిపేర్ అయినట్లయితే ఆ ఇన్‌స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్‌ని మీరు అడగండి. సో వాళ్ళు మీకు మాక్సిమం గైడెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటది. లేదనుకున్నట్లయితే మన ఇన్‌స్టిట్యూట్‌కి మీరు కాల్ చేసినట్లయితే సో ప్రాపర్‌గా మేమే అప్లై చేయడం జరుగుతుంది. కొంత ఫీస్ తీసుకొని. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఇలా మనకి సో టోటల్‌గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి? సో 6 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ రౌండ్ మనం చూసుకున్నట్లయితే మనం ఇలా స్కూల్స్‌కి అనేవి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత వితిన్ మనకి 7 డేస్‌లోనే రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుందనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అనేవి సో రెడీ చేసుకోవటానికి సో 7 డేస్ టైం అనేది ఇస్తాడు. 7 డేస్ టైంలో మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కూల్‌కి అనేది మనం అటెండ్ అయ్యి సో మనం అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవటానికి మాక్సిమం వాడిచ్చే టైం అనేది ఒక 3-5 డేస్ మాత్రమే మనకి టైం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే టోటల్‌గా ఈ 7+7 14, 14+5 టోటల్‌గా ఒక ఈ 20 డేస్ టైమ్ పీరియడ్‌లోనే మనకేంటంటే ఓవరాల్‌గా ఎంత వీడు చేంజ్ చేసినా సరే, ఒక 20 డేస్ టైం మాత్రం మనకిస్తాడండి. అంటే మీకు ఏంటంటే అప్రాక్సిమేట్‌లీ ఈ ఫిగర్స్ అనేవి చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఈ 7 డేస్ ఉన్నాయో మాక్సిమం ఇవే డేస్ ఉంటాయి. తర్వాత మీకు అడ్మిషన్ దగ్గర ఏంటంటే ఈ డేస్ అనేవి మనకి మారుతుంటాయి. ఇక్కడ మనకి 3 డేస్ ఇస్తాడా? 5 డేస్ ఇస్తాడా? లేకపోతే 6 డేస్ టైమ్ ఇస్తాడా? మనకు తెలియదు. ఇక్కడే మనం ఏం చేయాలంటే సో 7 డేస్‌లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. 7 డేస్‌లో మనకి డాక్యుమెంట్స్ అనేవి సో మనం సబ్మిట్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది కాబట్టి 14 డేస్‌లోనే మనం ఏంటంటే టోటల్‌గా ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో ఏదైతే ఫీజ్ అనేది సైనిక్ స్కూల్‌కి సంబంధించి అరౌండ్ మనకి 1.95 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో మనకున్నది ఉంటుంది. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్‌లో అప్ టు ఓకేనా ఒక్కొక్క సైనిక్ స్కూల్ ఒక్కొక్కలా మనకి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో 3 లాక్స్ వరకు కూడా ఫీజ్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఈ ఫీజుకి సంబంధించిన మనీ కూడా మనం ఈ టైం పీరియడ్‌లోనే అరేంజ్ చేసుకోవాల్సి అనేది ఉంటది. అంటే మీరు ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటే ఆ టైం పీరియడ్‌లో మీకేంటంటే ఆ డబ్బులనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం కావాలనుకుంటే సో ఫీజ్ దగ్గర సో టర్మ్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ టర్మ్ 1 టర్మ్ తీసుకుంటారా? 2 టర్మ్ తీసుకుంటారా? 3 టర్మ్స్ తీసుకుంటారా? ఈ ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ రౌండ్‌లో మనకి సో కొన్ని మార్క్స్ అనేవి కట్ ఆఫ్ మార్క్స్ ఇంత మార్క్స్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్‌లో మనకి ఇక్కడ స్టార్టింగ్ సెలెక్ట్ అయినప్పుడే 270 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి సో సెలెక్ట్ అయ్యారనుకోండి. ఫస్ట్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 260 మార్క్స్ వరకు మనకి ఛాన్స్ అనేది ఉంటది. అలా మనకి ఒక్కొక్క 5 మార్క్స్, 10 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ ఇలా మనకి గ్యాప్ అనేది వస్తది. కానీ ఎక్కువ రాదండి. సో ఓవరాల్‌గా 6 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్‌లో టోటల్‌గా ఒక 255 వరకు మాక్సిమం వచ్చే అవకాశం అనేది ఉంటది. కాకపోతే టైం అనేది చాలా ఎక్కువ తీసేసుకుంటదనమాట. ఓకేనా? సో ఇలా మనకి సో 20 డేస్ టైం ఓవరాల్‌గా పట్టిందనుకోండి. సో ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్. ఈ 6 రౌండ్స్ కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఓవరాల్‌గా ఒక 3 మంత్స్ గాని, సో 2 ½ మంత్స్ గాని మనకేంటంటే టైం పట్టేస్తది. ఓన్లీ ఈ కౌన్సెలింగ్స్‌కి. అంత టైం అనేది తీసేసుకుంటది. అంటే మనకి మార్చ్‌లో మనకి స్టార్ట్ అయిందనుకోండి. సో మార్చ్ అయిపోద్ది, ఏప్రిల్ అయిపోద్ది. సో ఏప్రిల్ అయినా సరే మనకి ఒక సో కొలిక్కయితే రాదు. మనకి సీట్ వస్తదా? రాదా? నెక్స్ట్ మనం ఏ స్కూల్‌లో జాయిన్ చేసుకోవాలి? ఏంటి? ఒక భయం అనేది మీకొచ్చేయడం జరుగుతదనమాట. అందుకోసం మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేది ఒక ట్రైనర్ గైడెన్స్ అనేది ఈ కౌన్సెలింగ్ రౌండ్స్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అలాంటప్పుడు ఒక ధైర్యం అనేది వస్తది. సీట్ వస్తదా? లేదా? ఏం చేయాలి? ఏంటనేది. ఓకేనా? లేదంటే చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు సో పేరెంట్స్ అనే వాళ్ళు ఏమవుతారంటే ఒక 265 వచ్చినా సరే సో మనకి ఈ టైం అనేది లాగ్ అనేది ఎక్కువయ్యే కొలది ఏంటంటే వాళ్ళు భయపడిపోయి దగ్గరలో ఉండే ఏదైనా స్కూల్స్‌లో వాళ్ళు జాయిన్ అయిపోయి సీట్స్ అనేవి వదిలేసుకుంటారనమాట. సో ప్రాపర్‌గా మీకు గైడెన్స్ అనేది ఉందనుకోండి. సో వీటికి ఎంత టైం పడుతుంది? ఎంత టైంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇలా మనకి ఈ 3 లేదా 2 ½ మంత్స్ అనేది ఫస్ట్ ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ ఆన్‌లైన్ రౌండ్స్‌కి మనకి టైం అనేది పడుతుంది. ఓకేనా? ఇది అయిపోయిందంతా కూడా. అయిపోయిన తర్వాత మనకి జూన్, జూలై అలా మనకి వచ్చేస్తది. ఓకేనా? అప్రాక్సిమేట్‌లీ జూన్ అనేది మనకి సో కంప్లీట్ అయిపోద్ది. ఏది అడ్మిషన్స్ అవన్నీ కూడా కంప్లీటు ఈ కౌన్సెలింగ్ అయ్యేటప్పటికి. సో తర్వాత మనకి స్టార్ట్ అయ్యేదేంటంటే ఆఫ్‌లైన్ ఈ కౌన్సెలింగ్ రౌండ్స్. ఆఫ్‌లైన్ ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అంటే ఏమీ లేదండి.
ఆల్రెడీ మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లో ఈ సీట్స్ వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో సైనిక్ స్కూల్స్‌లో కానీ, లేదా న్యూ సైనిక్ స్కూల్స్‌లో కానీ జాయిన్ అయిపోతారనమాట. సో జాయిన్ అయిన తర్వాత ఇంకా చాలా సీట్స్ అనేవి సో సైనిక్ స్కూల్స్‌లో చాలా తక్కువ మిగులుతాయి. న్యూ సైనిక్ స్కూల్స్‌లో చాలా ఎక్కువ సీట్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లో ఏవైతే సైనిక్ స్కూల్ అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ ఉంటాయో, న్యూ సైనిక్ స్కూల్స్‌లో మనకి సో సీట్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ మనకేంటంటే సో అరౌండ్ 200 మార్క్స్ నుంచి 150 మార్క్స్ వచ్చేంత వరకు కూడా మనకేంటంటే సీట్స్ అనేవి సో తీసుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్ స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లో అరౌండ్ మనకి సో 110 మార్క్స్, 105 మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా సీట్స్ వచ్చిన విద్యార్థులు అనేవాళ్ళు ఉన్నారు. న్యూ సైనిక్ స్కూల్స్‌లో మంచి స్కూల్స్‌లోనే వచ్చే విధంగా చేయటం అయితే జరిగింది. ఓకే. స్పాట్ రౌండ్స్‌లో మనం ఏం చేస్తామంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ అనేది వస్తది అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. దానికి సంబంధించి వాడు ఏం చేస్తాడంటే అప్లై చేసుకోవటానికి ఒక లింక్ అనేది ఇవ్వటం అయితే జరుగుతది. దాని ద్వారా మనం ప్రాపర్‌గా అప్లై చేసుకొని సో స్కూల్ యాజమాన్యం ఎవరైనా తెలిసినట్లయితే వాళ్ళతో మనం మాట్లాడుకోవడం. మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి సో మాక్సిమం మన ఇన్‌స్టిట్యూట్ నుంచి అనేది అయిపోతుందనమాట. మాట్లాడుకోవడం కానీ సో అదర్ స్టేట్స్ అయితే సో ఆ కాంటాక్ట్స్ అనేవి చూసుకొని మనం ఏంటంటే జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మాక్సిమం మనకేంటంటే ఈ మార్క్స్ మధ్యలో ఉండే పిల్లలకి మనకి సీట్స్ అనేవి స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లో వస్తాయి. కాకపోతే ఇక్కడ ఉండే మైనస్ ఏంటంటే స్పాట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి సో జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతవరకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్‌లో మనకొస్తది. ఓకేనా? సెప్టెంబర్ గాని, అక్టోబర్‌లో గాని మనకొస్తది. అప్పటి వరకు కూడా ఈ ఆఫ్‌లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు అలా రన్ అవుతూనే ఉంటాయి. ఆఖరికి వాళ్ళేం జేస్తారంటే చాలా సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్‌లో అప్పటికి కూడా అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వక సో ప్రత్యేకించి ఎవరైతే అప్లై చేస్తారో ఆ పిల్లలకి కాల్స్ చేయటం, మెయిల్స్ చేయటం, వచ్చి జాయిన్ అవ్వండి అని పిలవటం ఆ స్టేజ్ వరకు కూడా వచ్చేస్తది. ఎందుకంటే సో టైం అనేది అయిపోవటం వల్ల చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని దగ్గరలో ఉండే స్కూల్స్‌లో జాయిన్ చేస్తారు. ఇంకా సైనిక్ స్కూల్స్ మీద హోప్స్ అనేవి కంప్లీట్‌గా వదిలేస్తారు. వదిలేయడం వల్ల మనకేంటంటే న్యూ సైనిక్ స్కూల్స్‌లో ఇంక అడ్మిషన్స్ అనేవి కంప్లీట్‌గా అవ్వవు. సో మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో న్యూ సైనిక్ స్కూల్స్‌లో చాలా స్కూల్స్‌లోని ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే సో 50% అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అనేది అవ్వట్లేదు. అంటే ఒక 100 మెంబర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు సో స్కూల్స్‌కి అనేది స్ట్రెంత్ అనేది ఉన్నట్లయితే అందులో 50 మెంబర్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వటం కూడా చాలా కష్టమనేది అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశే చూసుకోండి. ఏదైతే అదాని వరల్డ్ స్కూల్, సైనిక్ స్కూల్ ఉంది కదా! ఆ స్కూల్‌లో అయితే సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 10 మెంబర్సో, 20 మెంబర్స్ కూడా జాయిన్ అవ్వడం కష్టమవుతుంది. తీరా అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీసీలు తీసుకొని బయటకొచ్చేస్తున్నారనమాట. అలాంటి స్కూల్స్ ఈ న్యూ సైనిక్ స్కూల్స్‌లో ఇండియా మొత్తం మీద చాలా సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ సైనిక్ స్కూల్స్ బికాజ్ ప్రాబ్లమ్ ఏంటంటే సో జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే సైనిక్ స్కూల్స్ ఇప్పుడున్నాయి. సో ఓవరాల్‌గా మనకిప్పుడు 94 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 34 సైనిక్ స్కూల్స్‌లో మనకి ఎక్కడొచ్చినా సరే 34 సైనిక్ స్కూల్స్‌లో ఎక్కడొచ్చినా సరే మీరు చాలా అదృష్టవంతులు. న్యూ సైనిక్ స్కూల్స్ దగ్గరకొచ్చేటప్పటికే మనకి ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఏదైతే మనకి 70 స్కూల్స్ ప్లస్ ఉన్నాయి కదా మనకి. ఈ 70 స్కూల్స్ ప్లస్ ఉన్న సైనిక్ స్కూల్స్‌లో కూడా మనకి సో మంచి స్కూల్స్ ఏవైనాసంటే వేల్లో లెక్క పెట్టాలనమాట. అంటే అరౌండ్ ఒక 10 స్కూల్స్ కూడా మంచి స్కూల్స్ అనేవి మనకి లేవు. ఓకేనా? ఒక 10-12 స్కూల్స్ అనేవి సో మనం అక్కడ వెళ్లి జాయిన్ అయ్యి చదువుకోవచ్చనమాట. మంచి స్కూల్స్ అవి. ఓకేనా? సో రిమైనింగ్ స్కూల్స్ మనకన్నీ కూడా సో అడ్మిషన్స్ అనేవి అక్కడ జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ అనేవాళ్ళు చాలా బాధపడతారు. అందుకోసం నేనంటాను ఈ కౌన్సిలింగ్ రౌండ్స్‌లోని సో మనం అప్లై చేసేటప్పుడు పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది అప్లై చేయకూడదు. సీట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోకూడదు. సో ప్రాపర్‌గా ఎవరైతే ట్రైనర్ ఉంటారో ట్రైనర్ గైడెన్స్ అనేది ఉండాలి. గైడెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అనేసని. లాస్ట్ ఇయర్ నేను మీకు దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఓకేనా? న్యూ సైనిక్ స్కూల్స్‌లో సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంత బాధపడతారు, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు, పేరెంట్స్ కూడా ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సో చివరికి సో కంప్లెయింట్స్ ఇచ్చే స్టేజ్‌కి కూడా పిల్లల్ని చదువుల మధ్యలో ఆపేసుకొని ఆ 1 ఇయర్ మొత్తం కంప్లీట్‌గా కొలాప్స్ అయిపోయి బయటకొచ్చే స్టేజెస్‌కి వచ్చేసాయన్నమాట. సైనిక్ స్కూల్స్ అంటే ఎంతో మంచి పేరు ఉండేది. న్యూ సైనిక్ స్కూల్స్‌లో ప్రాపర్ టీచర్స్ అనేవాళ్ళు లేక, ప్రాపర్ ఎక్విప్‌మెంట్స్ లేక, ప్రాపర్ బిల్డింగ్స్ లేక
అసలు ప్రాపర్‌గా అసలేమీ లేకుండా చాలా సైనిక్ స్కూల్స్ అనేవి రన్ చేయడం అయితే జరుగుతుంది. చాలా ఉన్నాయి స్కూల్స్ అనేవి రన్ చేస్తున్నారనమాట. ఓకేనా? అలాంటి సైనిక్ స్కూల్స్ అనేవి కుప్పలు తెప్పలైపోయాయి ఇప్పుడు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 10-12 స్కూల్స్ అనేవి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ కన్నా బెటర్‌గా రన్ చేస్తున్నారు ఈ 10 స్కూల్స్ కూడా. అంత మంచి స్కూల్స్ ఉన్నాయి. అంత మంచి స్కూల్స్ ఉన్న న్యూ సైనిక్ స్కూల్స్‌లోనే రిమైనింగ్ ఏవైతే ఒక 60 సైనిక్ స్కూల్ 58-60 సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సైనిక్ స్కూల్స్‌లో సో ప్రాపర్‌గా అసలేమీ లేవన్నమాట. అసలు ఎందుకు అక్కడ జాయిన్ అవుతున్నాము 2,00,000, 2.5 లాక్స్ ఫీజెస్ తీసుకున్నా సరే, అరౌండ్ 2,00,000 ప్లస్ వాళ్ళు ఫీజెస్ అనేవి కలెక్ట్ మన దగ్గర నుంచి చేస్తున్నా సరే, ఆ ఫీజుకి తగ్గట్టుగా అక్కడ ఎటువంటి స్పెషాలిటీస్ కూడా లేవు. మన దగ్గరలో ఉండే ఒక 40,000, 50,000 పే చేసి మన దగ్గరలో ఉండే ఏవైతే నార్మల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో, వాటికన్నా దారుణంగా రన్ చేస్తున్న సైనిక్ స్కూల్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కువైపోయాయన్నమాట. వాటి మీద ప్రాపర్ యాక్షన్ కూడా మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉందో వాటికి సో పర్మిషన్స్ ఇచ్చిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా యాక్షన్స్ అనేవి తీసుకోలేకపోతుంది. ఎందుకు తీసుకోవట్లేదో నాకు తెలియట్లేదు కానీ, సో అటువంటి స్కూల్స్ ఉన్నాయి. తెలియక జాయిన్ అయిపోయినట్లయితే పిల్లలు 1 ఇయర్ చాలా ఇబ్బంది పడతారండి. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఏమి మనకి దగ్గరగా లేవు. ఓకేనా? అన్నీ కూడా అదర్ స్టేట్స్‌కి వెళ్ళాలి. వందల కిలోమీటర్లు జర్నీ చేయాలి. అక్కడ పిల్లలు ఏమవుతున్నారో ఏమిటో కూడా మనకు తెలీదు. చాలా ఇబ్బంది పడిపోతారనమాట. తెలియకుండా ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతానికి. ఓకేనా? ఒక 6 ఇయర్ బ్యాక్ అంటే మనకేంటంటే న్యూ సైనిక్ స్కూల్స్ లేవు కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ సైనిక్ స్కూల్సే ఉండేవి కాబట్టి కళ్ళు మూసుకొని సైనిక్ స్కూల్ అంటే నంబర్ 1 స్కూల్ అని చెప్పేసేవాళ్ళనమాట. ఇప్పటికి కూడా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ నంబర్ 1 సైనిక్ స్కూల్స్. బట్ ప్రైవేట్ సైనిక్ స్కూల్ దగ్గరికొచ్చేటప్పటికి ఈ ప్రాబ్లమ్ అనేదొచ్చేసింది. తెలియక ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో, తర్వాత ఏదైతే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కౌన్సెలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించి సో, క్లియర్‌గా నేను ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో, దాన్నైతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో, కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, ఖచ్చితంగా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, వీడియోస్‌లోనే ఉంటుందండి. సో, మీరు దయచేసి వీటి గురించి ప్రత్యేకించి కాల్స్ చేయకండి. నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా?